శ్రీధర్ తిరిగి సూర్యాపురం నుండి హైదరాబాద్ వచ్చి నెల రోజులయ్యింది. కరుణ వేరే ఇంటికి మారింది. గోపి అప్పుడప్పుడు వస్తాడు ఆదిశేషయ్య గారిని చూడటానికి. శ్రీధర్ సూర్యాపురం నుంచి వచ్చిన వారం రోజులకే ఈ మార్పులన్నీ జరిగాయి. ఆ రోజు శ్రీధర్ బ్యాంకులో డబ్బు కట్టడానికి కోటిలోని ఆంధ్ర బ్యాంకు దగ్గరికి వచ్చాడు. అతను బ్యాంకులో పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటే సత్య ఎదురైంది మెట్ల మీద. హలో శ్రీధర్ అని పలకరించింది. ఎలా వచ్చావేం సత్య అన్నాడు శ్రీధర్. బ్యాంకుకి ఎందుకు వస్తాం? డబ్బు వేయటానికో తీయటానికో అంది నవ్వుతూ సత్య. మరి నే వస్తాను అని వెళ్ళబోయాడు శ్రీధర్. శ్రీధర్ అతను ఆగిపోయాడు. 5 నిమిషాలుండు, నేను వచ్చేస్తాను అంది సత్య. సారీ సత్య, ఇంకా అవతల నాకు చాలా పనులున్నాయి అన్నాడు శ్రీధర్. ఏం పర్వాలేదు, ఇప్పుడే వస్తాను అంటూ అతని జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది సత్య. శ్రీధర్ చిన్నగా నిట్టూర్చాడు. అన్నట్టుగానే 5 నిమిషాల్లో వచ్చేసింది సత్య. పద శ్రీధర్, ముందు కాఫీ తాగాలి, తల బద్దలైపోతుంది అంది కారు వైపు నడుస్తూ. ఆమెను అనుసరించక తప్పలేదు అతనికి. ఇద్దరూ తాజ్మహల్ హోటల్లోకి వెళ్లారు. ఒక మాట అడిగినా శ్రీధర్ అంది సత్య. ఏమిటి? ఈ మధ్య నువ్వు చాలా మోభావంగా ఉంటున్నావు నాతో, ఎందుకని అని అడిగింది సత్య సూటిగా. శ్రీధర్ జవాబు చెప్పలేదు. చెప్పు శ్రీధర్, ఏం చెప్పమంటావు? నేను అడిగిన దానికి జవాబు కాస్త కోపంగా అంది సత్య. సత్య, నా ప్రవర్తన గురించి అడుగుతున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు ఎలా మాట్లాడతావో ఎలా ప్రవర్తిస్తావో నువ్వు ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నావా అని అడిగాడు శ్రీధర్ సూటిగా ఆమెని చూస్తూ. అంటే అంటే అర్థం కాలేదే సత్య. ఇతరులను వేలెత్తి చూపే ముందు ఎవరికి వారు ఆత్మపరీక్ష చేసుకుంటే మంచిదని చెబుతున్నాను. ఓహో, అయితే నేనంత కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నానా అంది సత్య ఇందాకటి ధోరణిలోనే. ఆ సంగతి నాకు తెలుసు. ఇంకా ఏమైనా ఉన్నాయా నా మీద చెప్పవలసినవి అని సత్య అంటుండగానే కాఫీలు పట్టుకు వచ్చాడు సర్వర్. శ్రీధర్, నీవిప్పుడు ఈ మాటలన్నీ ఎందుకంటున్నావో అర్థం చేసుకోలేని దాన్ని కాను అంది సత్య కాఫీ కప్పు అందుకుంటూ. శ్రీధర్ మాట్లాడలేదు. కరుణ ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. ఆ మాత్రం కారణం నాకు తెలియదనుకోకు అంది సత్య. సారీ సత్య, కరుణ పట్ల నువ్వు అలా ఎందుకు ప్రవర్తించావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అన్నాడు శ్రీధర్. అవును, నాన్న ఆమెను నాతో సమానంగా నా గదిలో ఉండమనటం, ఆమె కనిపించగానే ఒళ్ళు మరిచిపోయి అంత ఆప్యాయత ప్రదర్శించటం నేను భరించలేకపోయాను. ఎవరికైనా సహాయం చేయటానికి ఓ హద్దు ఉంటుంది. ఉద్యోగం ఇచ్చారు, కానీ ఇంట్లో పెట్టుకోనక్కర్లేదే అంది సత్య గబగబా. శ్రీధర్ ఆమె చెప్పింది విని అంత సూటిగా తన మనసులోని మాటను చెప్పిన సత్యను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇప్పుడు చెప్పు శ్రీధర్, నేను అందుకనే కరుణ్ అంటే అలా ప్రవర్తించాను అంది సత్య. కానీ సత్య, అందువల్ల కరుణకు మనసంత బాధపడిందో ఊహించావా అని అడిగాడు శ్రీధర్. అంత మనసు బాధపడే వ్యక్తి ఎప్పుడో ఆ విషయం తెలుసుకుని ఉండవలసింది. ఇప్పుడు కరుణ ఆ పనే చేసింది. మంచిదేగా. ఎవరికి? అది నేనే చెప్పాలా శ్రీధర్? ఓహో, నీకు అన్నమాట. కానీ మీ నాన్నగారు కూడా ఈ విషయంలో చాలా బాధపడ్డారన్న సంగతి మర్చిపోతున్నావు. అందుకు కారణం నువ్వన్న సంగతి కాదంటావా? సత్య జవాబు చెప్పలేదు. సత్య, మన మాట చేత అవతలి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగిస్తాయో, వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయో అనుభవంలోకి వస్తే కానీ తెలిసిరావు. కానీ అప్పటికే చాలా సమయం మించిపోతుంది అన్నాడు శ్రీధర్. అయితే నేను ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట అంది సత్య. నీ ఇష్టం, నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే అంటూ లేచాడు శ్రీధర్. శ్రీధర్, అప్పుడే వెళ్ళిపోతున్నావా అంది సత్య. పనులున్నాయి అని చెప్పానుగా అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్ గబగబా. వెళ్ళిపోతున్న శ్రీధర్ని చూస్తూ నిలబడిపోయింది సత్య ఓ నిమిషం పాటు. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసింది. ఆలోచనగా డ్రైవ్ చేస్తుంది సత్య. ఉన్నట్టుండి ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కాస్త దూరంలో కరుణ కనిపించింది. ఆఫీసుకి వెళ్లాలని బస్టాప్ వైపు వస్తుంది. ఒక చేతిలో 2 పత్రికలు, మరో చేతిలో టిఫిన్ బాక్స్ ఉన్నాయి. గబగబా నడుస్తుంది. సింపుల్గా ఏ అలంకరణ లేకపోయినా బాగానే ఉంటుంది కరుణ అనిపించింది సత్యకు ఆ క్షణంలో. దృష్టి కరుణ మీదే ఉంది ఆమెకు. అంతలోనే సత్య కెవ్వున కేకవేసింది, ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ. కానీ సత్య ప్రయత్నం విఫలమైంది. అంతా కన్ను మూసే తెరిచే లోపల జరిగిపోయింది. సత్య స్టీరింగ్ మీద తలవాల్చేసింది.
నుదుటి మీద బలమైన గాయాలు అయ్యి రక్తం దారుగా కారటం ప్రారంభించింది. రోడ్డు మీద రాకపోకలు స్తంభించిపోయాయి. బాగా చితికి సొట్టలు పడిపోయిన సత్యకారు చుట్టూ జనం మూగారు. ఎవరో లారీ డ్రైవర్ను పట్టుకున్నారు పారిపోకుండా. తాగి నడుపుతారు వీళ్ళు, కళ్ళు కనిపిస్తేగా. పట్టబగలు కూడా ఇంతింత ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇంత అజాగ్రత్తగా నడిపేవాళ్ళుండటం మూలానే. ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ తీసేసి 10 ఏళ్ల పాటు ఏ అండమానుకు పంపించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. లారీ డ్రైవరు పాపం గడగడ వణికిపోతున్నాడు. అతనికి భయంతో ఒళ్లంతా చెమట పట్టేసింది. అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. చుట్టూ మూగి ఉన్న జనాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయటం ప్రారంభించారు. పాపం ఆడకూతురు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసిందో అన్నాడు ఒకడు. ఏం చేస్తాం, రోజులు ఇలా ఉన్నాయి. బజారుకు వస్తే ఇంటికి క్షేమంగా వెళ్లేదాకా నమ్మకం లేదు. పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు. మరో అరగంటలో సత్యని హాస్పిటల్లో చేర్పించారు. జనం నెమ్మదిగా సర్దుకున్నారు. కరుణ అదంతా చూస్తూనే ఉంది. చిరాగ్గా ఇంకా రాని బస్సు కోసం ఎదురు చూస్తుంది. మరో 4-5 బస్టాప్లోకి వచ్చారు. అంత క్రితం జరిగిన ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అయ్యా, ఆడపిల్లలు అంత మగరాయుల్లో కార్లు నడపటమేమిటి అన్నాడు ఒక ఆయన. ఊరుకోండి సార్, ప్రమాదానికి ఆడా మగ ఏమిటి తేడా? అంతే, అలా జరగవలసి ఉంది. ఆ అమ్మాయికి ఈరోజు జరిగింది అన్నాడు ఒక ఆయన కాస్త వేదాంతం కలుపుతూ. పాపం కారు కూడా తుక్కుతుక్కైపోయింది. కరుణ వాళ్ళ మాటలు వింటూ నిలబడింది. అప్రయత్నంగా ఆమె ఆలోచనలు సత్య మీదకి మళ్ళాయి. అంతలోనే ఆమె ఎక్కవలసిన బస్సు వచ్చింది. కరుణ నలుగురితో పాటు ముందుకు కదిలింది. ఆదిశేషయ్య గారు చిన్నపిల్లవాడిలా ఏడుస్తున్నారు. ఆయన పక్కనే నిలబడిన శ్రీధర్, కరుణ ఆయన్ని ఓదార్చాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెల్లో దుఃఖపు బరువు కన్నీళ్లు కారగానే తగ్గిపోవాలని తెలిసి గోపి మౌనంగా చూస్తుండిపోయాడు. అంతలో డాక్టర్ గదిలోకి వచ్చాడు. సత్యను పరీక్ష చేసి, మధ్యాహ్నం కాని స్పృహ రాదు, రాగానే ఫోన్ చేస్తాం, మీరు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు అన్నాడు ఆదిశేషయ్య గారితో. డాక్టర్, ప్రాణానికేం భయం లేదుగా బేలగా అడిగాడు ఆయన. నో, అదేం లేదు, షీ విల్ బి ఆల్ రైట్ అన్నాడు డాక్టర్. మెల్లిగా వాళ్ళంతా ఆ గదిలోంచి బయటికి వచ్చారు. వరండాలో బల్ల మీద కూర్చుండిపోయారు ఆదిశేషయ్య గారు. ఇంటికి వెళదాం రండి అన్నాడు శ్రీధర్. వద్దు శ్రీధర్, ఎంతసేపైనా ఇక్కడే కూర్చుంటాను అన్నారు ఆదిశేషయ్య గారు. చూడండి, ఇప్పుడు సత్యకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పారుగా డాక్టరు. ఇలా అధైర్యపడి మనసు పాడు చేసుకోకండి అంది కరుణ మెల్లిగా. కరుణ అని ఆమె చేతులు పట్టుకున్నారు ఆదిశేషయ్య గారు. గోపి నెమ్మదిగా శ్రీధర్ పక్కకి వచ్చి నిలబడ్డాడు. కరుణ, నువ్వు సహాయం చేయగలవా అని అడిగారు ఆదిశేషయ్య గారు. చెప్పండి అంది కరుణ. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేయాలి అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణ మాట్లాడలేదు. ఆమె ఏం సమాధానం చెబుతుందా అని శ్రీధర్ ఎదురు చూస్తున్నాడు. ఏం కరుణ అని అడిగారు మళ్ళీ ఆదిశేషయ్య గారు. ఆ సమయంలో ఆయనంత బేలగా జాలిగా అడుగుతుంటే ఎప్పుడూ గంభీరంగా హుందాగా సంతోషంగా కనిపించే ఆదిశేషయ్య గారైనా అనిపించింది కరుణకు. మళ్ళీ మీకు అనవసరంగా శ్రమ అంది మెల్లిగా. లేదు కరుణ, నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయిన రోజున ఆ రాత్రి నేను భోజనం చేయలేదంటే నమ్ముతావా అన్నారు ఆయన. కరుణ, దయచేసి కాదనకండి అన్నాడు శ్రీధర్ కల్పించుకుంటూ. కరుణకు ఆ పరిస్థితి ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆదిశేషయ్య గారు అంత ఆత్మీయంగా అడుగుతుంటే కాదని చెప్పటానికి ఆమె సాహసించలేకపోయింది. చివరికి మెల్లిగా మీ ఇష్టం అంది కరుణ. థ్యాంక్స్ కరుణ అన్నారు ఆదిశేషయ్య గారు తృప్తిగా. ఆ రాత్రి కరుణ తన గదిలో ఏమీ తోచక వారపత్రిక చదువుకుంటుంది. ఆ సమయంలో ఆదిశేషయ్య గారు అక్కడికి వచ్చారు. ఆయన చూసి మంచం మీద నుంచి లేచింది కరుణ. కరుణ, నీకు ఓ ముఖ్య విషయం చెప్పాలని వచ్చానమ్మా అన్నారు ఆయన. కరుణకు ఆయనన్నది విని అర్థం కానట్టు చూసింది. ఆదిశేషయ్య గారు కుర్చీలో కూర్చుంటూ, మనసు ఇప్పి నీతో ఒక విషయం చెబుతాను కరుణ. అంతా విని అర్థం చేసుకుని నన్ను క్షమిస్తావో లేక అసహించుకుంటావో నీ ఇష్టం. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోకూడదు అన్నారు. కరుణకు అదంతా అయోమయంగా ఉంది. కూర్చో కరుణ అన్నాడు ఆయన. మంచం దగ్గరగా కుర్చీలాకి కూర్చుంది కరుణ. ఆయన చెప్పటం మొదలుపెట్టారు. కరుణ, జీవితంలో తప్పు చేయటం మనిషికి చాలా సహజం. అయితే తప్పు తెలుసుకుని దాన్ని దిద్దుకోవాలని ప్రయత్నించటం వివేకవంతుడి లక్షణం. ఒక్కోసారి చేసిన తప్పు దిద్దుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.
సరిగా నా జీవితంలో అలాగే అయింది కరుణ. 20 ఏళ్ల నాడు నేను చేసిన తప్పు ఇవాళ నీ ముందు దిద్దుకుంటున్నాను. అర్థం చేసుకుంటావు కదూ? ఆగారు ఆయన. ఎంతో బరువుగా గంభీరంగా ఆదిశేషయ్య గారంటున్న మాటలు విని కరుణ మనసులో జవాబు లేని సందేహాలు మొదలయ్యాయి. ఆయన చెప్పే విషయంలో తనకే రకంగా సంబంధం ఉందో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కావటం లేదు, ఊహకు అందటం లేదు. క్రమంగా ఆమెకు అంతవరకు జరిగిన సంఘటనలు జ్ఞాపకం రావటం ప్రారంభించాయి. సూర్యాపురంలో గడిచిపోయిన తన చిన్నతనం, తల్లి, తను ఎంత ఇబ్బంది పడుతున్నా అవేవీ తనకు తెలియనివ్వకుండా చదివించటం, తను స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అయిన రోజున పై చదువుకు వెళ్ళమని తనే ప్రోత్సహించటం, ఆ సమయంలో అమ్మ చెల్లెలు పోవటం, గోపిని తమ దగ్గరకు తెచ్చుకోవటం, తను BA పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన రోజు అమ్మ ఆనందంగా దగ్గరకు తీసుకుని మంచి ఉద్యోగం ప్రయత్నం చేయమనటం, ఆ తర్వాత శ్రీధర్ పరిచయం, ఉద్యోగం, చివరికి అనుకోకుండా హైదరాబాద్ రావటం, ఇవన్నీ లీలగా ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చాయి కరుణకు. ఏమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు ఆదిశేషయ్య గారు. ఆయన మాటలకి ఆలోచనల్లోంచి తేరుకుంటూ, ఏం లేదు చెప్పండి అంది కరుణ. చిన్నగా నిట్టూర్చి ఆదిశేషయ్య గారు చెప్పటం ప్రారంభించారు. అమ్మ సత్య. సత్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆదిశేషయ్య గారు, శ్రీధర్ నిలబడి ఉన్నారు. నవ్వటానికి ప్రయత్నించింది సత్య. బలహీనంగా వచ్చింది ఆ నవ్వు. ఎలా ఉందమ్మా అడిగాడు ఆదిశేషయ్య గారు. బాగానే ఉంది నాన్న అంది మెల్లిగా సత్య. అలా అని సత్య శ్రీధర్ వైపు చూసింది. అతను పలకరింపులా చిరునవ్వు నవ్వాడు. అంతలో డాక్టర్ వచ్చాడు. సత్యని పరీక్ష చేసి టెంపరేచర్ చూస్తుంటే నర్సు వచ్చింది. మీరంతా కాసేపు బయటికి వెళ్తారా? బ్యాండేజ్ మార్చాలి అన్నాడు డాక్టరు. ఆదిశేషయ్య గారు శ్రీధర్ గదిలోంచి బయటికి వచ్చారు. శ్రీధర్ అని పిలిచాడు ఆదిశేషయ్య గారు. వస్తున్నవాడు ఆగిపోయాడు. అతను, కరుణకు అంతా చెప్పేశాను శ్రీధర్, నిన్న రాత్రి అన్నారాయన. ఓ క్షణం తర్వాత, శ్రీధర్ ఏమంది కరుణ అని అడిగాడు. ఏమంటుందో అని ఎదురు చూసిన నాకు నిరాశ మిగిలింది శ్రీధర్. కరుణ అదంతా విని మౌనంగా ఉండిపోయింది అన్నాడు బాధగా ఆదిశేషయ్య గారు. కరుణ తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది సార్. నిజానికి ఈ విషయం మీరు ఆమెతో చెప్పనక్కర్లేదు. అయినా చిత్తశుద్ధితో, పశ్చాత్తాపంతో అదంతా చెప్పారు. చేదులాటి గతాన్ని చేతులారా తవ్వి తీశారు. కరుణ చదువుకుంది, అర్థం చేసుకునే స్వభావం కలది. ఆ నమ్మకంతోనే చెబుతున్నాను. కరుణ మిమ్మల్ని ద్వేషించదు, ఆపాదం చేసుకోదు అన్నాడు శ్రీధర్ ఉద్వేగంగా. థ్యాంక్స్ శ్రీధర్. ఆందోళనతో, ఆరాటంతో నిండిపోయిన మనసుకు ఊరట కలిగించే మాట చెప్పావు అన్నాడు ఆదిశేషయ్య గారు. సారీ, ఇంకో విషయం అన్నాడు శ్రీధర్. ఏమిటి శ్రీధర్? ఈ సంగతి సత్య. వద్దు శ్రీధర్, సత్యకి ఈ విషయం తెలియచేయటం నాకిష్టం లేదు. ఏమో, ఎప్పుడైనా కరుణ చెబితే అది తన బాధ్యత. కానీ సత్య ఈ విషయాన్ని మరో రకంగా భావన చేసుకుంటే అందువల్ల కొత్త సమస్యలు రావటానికి అవకాశం ఉంది అన్నారు గబగబా ఆదిశేషయ్య గారు. కానీ కరుణను మళ్ళీ మీరు ఇంటికి తీసుకువచ్చారు. ఇదివరలో కరుణ ఇల్లు వదిలి వేరే చోటుకి వెళ్ళటానికి కారణం సత్య ప్రవర్తన అని తెలుసు కదా. మీరు అలాంటప్పుడు మళ్ళీ కరుణను ఇంటికి రప్పిస్తే సత్య తిరిగి వచ్చాక అలాంటిది జరగదా అన్నాడు శ్రీధర్. నీ సందేహం నాకు అర్థమైంది శ్రీధర్. సత్యకు కాస్త ఆరోగ్యం చిక్కిన తర్వాత కరుణ గురించి చెబుతాను. అయితే అసలు విషయం కాదు. ఇందులో నేను సత్యను మోసం చేసేది ఏమీ లేదు. కానీ కరుణ భవిష్యత్తు కూడా నాకు ముఖ్యమే శ్రీధర్ అన్నాడు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ మాట్లాడలేదు. మరో అరగంట తర్వాత సత్యని పలకరించి వచ్చాడు ఆదిశేషయ్య గారు. ఆయన వచ్చేసరికి కరుణ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం వరకు ఆదిశేషయ్య గారు అశాంతిగానే గడిపారు. సాయంత్రం 6 గంటల వేళ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆదిశేషయ్య గారు వణుకుతున్న చేతులతో రిసీవర్ ఎత్తారు. ఓ 2 నిమిషాల తర్వాత ఆయన మొహంలో చిరునవ్వు మెరిసింది. అప్పుడే బజారు నుంచి వచ్చిన శ్రీధర్ని చూడగానే ఆయన, శ్రీధర్ విన్నావా? రేపు 10 గంటలకు సత్యని డిశ్చార్జ్ చేస్తారట. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు. గుడ్ న్యూస్ సార్ అన్నాడు శ్రీధర్ కూడా సంతోషంగా. శ్రీధర్, కరుణకు కూడా ఈ విషయం తెలియచేయాలి, ఇంకా రాలేదు. ఆఫీసులో ఏమైనా ఆలస్యం అయిందేమో అన్నాడు శ్రీధర్. అంతలో కరుణ వచ్చింది. రా అమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆదిశేషయ్య గారు సత్య విషయం చెప్పారు. అలాగా, మంచిది అనేసి కరుణ తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆదిశేషయ్య గారికి ఆమె ప్రవర్తన అర్థం కాక శ్రీధర్ వంక చూశారు. శ్రీధర్ చిరునవ్వుతో, సార్, మీరు అనవసరంగా ఏమీ ఆలోచనలు చేసి కలతపడకండి అన్నాడు మెల్లిగా. కరుణ నన్ను అర్థం చేసుకోవాలనుకోవటం దురాశ అవుతుందనుకోను శ్రీధర్ అన్నాడు ఆదిశేషయ్య గారు. తెల్లవారింది. ఆ రోజు సత్య ఇంటికి వచ్చే రోజు. ఆదిశేషయ్య గారు ఆ రోజు చాలా పెందలాడే లేచారు. గబగబా కాలకృత్యాలు తీర్చుకుని తన గదిలో కూర్చుని పేపరు చూసుకుంటున్నారు. ఉదయం 7:30 అవుతుండగా కరుణ ఎక్కడికో వెళ్లటం గమనించారు. అంత తొందరగా ఆమె ఎక్కడికి వెళుతుందో అర్థం కాలేదు ఆయనకు. గోపిని పిలిచి అడిగితే తెలియదన్నాడు వాడు. ఆయన తిరిగి పేపరు చూడటం ఆరంభించాడు. గడియారం 9 గంటలు కొడుతుంటే ఒక టాక్సీ పోర్టికోలోకి వచ్చి ఆగింది. ఎవరా ఆ కారులో వచ్చింది అని ఆయన పరిశీలనగా చూస్తుంటే కారులోంచి ముందు కరుణ, ఆ వెనుక సత్య దిగారు. ఆశ్చర్యంతో ఆదిశేషయ్య గారి కళ్ళు వెడల్పైనాయి. కరుణ మొహంలోని ప్రసన్నత చిరునవ్వు గమనించి ఆదిశేషయ్య గారి హృదయం తేలికపడింది. 2 నెలలు గడిచాయి. సత్య బాగా కోలుకుంది. ఈ 2 నెలల్లోనూ కరుణ బాగా దగ్గరయింది సత్యకు. ఆ ప్రమాదం తర్వాత సత్యలో చాలా మార్పు వచ్చింది. ఇదివరలా కరుణ అంటే సత్య మొహం చిట్లించుకోవటం లేదు. కరుణ సత్యలోని మార్పును పసిగట్టింది. ఆమె లోలోన ఆనందించింది. ఆదిశేషయ్య గారు, కరుణ, సత్య నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకోవటం ఆయన చూసినప్పుడల్లా తేలిగ్గా నిట్టూస్తారు. కరుణకు ఆయన తన గత జీవితం గురించి చెప్పిన తరువాత చాలా రోజులు ఆమె దగ్గరగా వెళ్ళటానికి, ఆమెను తేరిపారా చూడటానికి భయపడేవారు. ఏదో బలహీనత ఆయన్ని కరుణ నుంచి దూరంగా ఉంచుతూ వచ్చింది. ఆ రోజు శ్రీధర్ అప్పుడే వచ్చాడు. కరుణ ఆఫీసుకి వెళ్ళటానికి అని మేడ దిగి వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ అని పలకరించాడు శ్రీధర్. గుడ్ మార్నింగ్ అంది కరుణ కూడా చిరునవ్వుతో. ఒక 10 నిమిషాలు ఆగగలరా అని అడిగాడు శ్రీధర్. దేనికో? నాకు మీ ఆఫీస్ దగ్గరే పని ఉంది, కలిసి వెళదామని అన్నాడు అతను. అలాగే అంది కరుణ. థ్యాంక్స్, ఇప్పుడే వస్తాను అంటూ శ్రీధర్ తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. కరుణ సోఫాలో కూర్చుంది, ఆ రోజు పేపర్ చూస్తూ. ఆదిశేషయ్య గారు హాల్లోకి వస్తూ, ఏం కరుణ, ఇంకా ఆఫీస్ వేళ కాలేదు అని అడిగాడు. కరుణ పేపరు పక్కన పడేస్తూ, శ్రీధర్ కూడా వస్తానన్నారు అంది లేచి నిల్చుని. ఓ అవును, ఇవాళ ఆడిటర్ దగ్గరకు వెళ్ళమన్నాను అతన్ని అంటూ ఆయన అక్కడే సోఫాలో కూర్చున్నారు. మరో 2-3 నిమిషాల్లో శ్రీధర్ ఒక బ్యాగ్ తీసుకుని వచ్చాడు. హాల్లో ఉన్న ఆదిశేషయ్య గారిని చూసి, సార్, ఆడిటర్ దగ్గరకు వెళుతున్నాను అన్నాడు. వచ్చేటప్పుడు లాయర్ గారి దగ్గరకు వెళ్ళు, వీలైతే సాయంత్రం ఒకసారి రమ్మని చెప్పు అన్నారు ఆదిశేషయ్య గారు. అలాగే సార్ అని శ్రీధర్ కరుణ వైపు చూశాడు, వెళదామా అన్నట్లు. ఆదిశేషయ్య గారు అప్రయత్నంగా జంటగా వెళుతున్న వాళ్ళంక చూశారు. ఆయన అలాగే ఆలోచనలో ఉండిపోయాడు చాలాసేపు. నాన్న అన్న సత్య పిలుపుతో ఆయన వాస్తవంలోకి వచ్చాడు. ఏమిటమ్మా అన్నాడు అతను. ఏమిటి నాన్న అంత దీర్ఘాలోచనలో ఉన్నావు అంది సత్య. ఆదిశేషయ్య గారు ఓసారి సత్యమోహంలోకి పరీక్షగా చూసి చిన్నగా నిట్టూరుస్తూ, ఏం లేదమ్మా అని ఓ క్షణం తర్వాత, సత్య, ఓ విషయం చెబుతాను వింటావా అన్నారు. చెప్పండి నాన్న అంది సత్య ఆయన్నే పరీక్షగా చూస్తూ. నీకు గుర్తుందా, ఇదివరలో ఒకసారి నీకు ఓ సంబంధం వచ్చిందని చెప్పాను. అప్పట్లో ఆలోచించి చెబుతానన్నావు. ఆ తర్వాత ఆ విషయం మళ్ళా అడగనే లేదు నేను అన్నాడు ఆదిశేషయ్య గారు. ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించలేదు నాన్న, అయినా ఇప్పుడప్పుడే ఏమిటి తొందర అంది సత్య. తొందర కాదమ్మా, బాధ్యతలు త్వరగా తీర్చుకుందామన్న ఆరాటం అన్నాడు ఆదిశేషయ్య గారు నవ్వుతూ. చెప్పమ్మా, ఇవాళ అనుకున్నా రేపు జరగదు కదా అన్నారు ఆయన. ఆలోచించి చెబుతాను నాన్న, కానీ అంటూ ఆగిపోయింది సత్య. సందేహించకమ్మా, నువ్వు చేసే నిర్ణయాన్ని నిర్దాక్షిణ్యంగా కాదను నేను, కానీ నువ్వు తొందరపాటు ఆలోచన చేయవని నా నమ్మకం అన్నారు ఆదిశేషయ్య గారు. అలాగే నాన్న అంటూ సత్య అక్కడి నుంచి తన గదిలోకి వచ్చింది ఆలోచనగా. శ్రీధర్ తన మాటను కాదంటాడా, తనంటే అభిమానం లేదు అతనికి అనుకుంది చాలాసేపటి తర్వాత సత్య. ఆలోచనలతోటే మెల్లిగా కళ్ళు మూసుకుంది సత్య. క్షమించండి అంది కరుణ. శ్రీధర్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఓ క్షణం తర్వాత, సారీ మిమ్మల్ని బాధ పెడితే అన్నాడు. కరుణ పేలవంగా నవ్వి, బాధ అనేది నాకు అలవాటైన అనుభవం శ్రీధర్ గారు, ఇవాళ కొత్తగా నేను బాధపడేది ఏదీ లేదు అంది. కరుణ, నా మనసు విప్పి మీ ముందు ఉంచాను. ఆ రోజు మీ ఊళ్ళో మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు నాకు తెలియకుండా వశం తప్పింది.
ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో నా మనసులోని మాట చెబుదామనుకున్నాను. కానీ ఆ అవకాశం ఎప్పటి వరకు రాలేదు అన్నాడు శ్రీధర్. కానీ కానీ ఏం ప్రయోజనం? అవకాశం వచ్చినా అది ఉపయోగం లేనిదిగానే అయిపోయింది. చూడండి, మిమ్మల్ని బాధ పెట్టింది నేను. కానీ ఒక విషయం, నేను ఎవరో ఏమిటో మీకు తెలిసింది తక్కువ. నా గురించి ఏమీ తెలియవు మీకు. అందుకని అవన్నీ ఆలోచించి నేనే మీకు తగను అనుకుంటున్నాను అంది కరుణ. కరుణ, ఒక విషయం చెప్పమంటారా అన్నాడు శ్రీధర్. నేను సూర్యాపురం వచ్చేటప్పటికే మీ గురించి నాకు తెలుసు అన్నాడు శ్రీధర్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. మీరంటున్నది? అవును కరుణ, ఆదిశేషయ్య గారు ఆ వివరాలన్నీ నాకు చెప్పే పంపించారు. అందుకే నే రాగానే మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేసింది. అక్కడ మిమ్మల్ని చూశాక మీరంటే ఆరాధనా భావం పెరిగింది నాలో. అయితే చెప్పానుగా, అవకాశం కోసం సమయం కోసం ఎదురు చూశాను ఎన్నాళ్ళు అన్నాడు శ్రీధర్. శ్రీధర్, ఇప్పుడు తెలిసినంతగా నేనెవరినో, అయినా మీరు నన్నింకా అదే భావంతో చూడగలుగుతున్నారా అని అడిగింది కరుణ అతను చెప్పింది విన్న తర్వాత. అవును కరుణ, నా ఆలోచనలో ఆరాధనలో మీరంటే అప్పుడున్న భావమే ఇప్పుడు ఉంది స్థిరంగా అన్నాడు శ్రీధర్. సాయంత్రం సమయం కరుణ ఆఫీసు నుంచి వస్తుంటే ఆమెను కలిశాడు శ్రీధర్. అతని మాట కాదనలేక పార్కులకి వచ్చింది కరుణ. కరుణ, ఈ విషయంలో మిమ్మల్ని నేను తొందర పెట్టదలుచుకోలేదు. కానీ ఎప్పుడు చెప్పినా నాకు ఆశాభంగం కలిగించవని అనుకుంటున్నాను అన్నాడు శ్రీధర్. కరుణ, ఇక వెళదామా అందులేస్తూ. అంటూ లేచాడు శ్రీధర్ కూడా. ఇద్దరూ పార్కులోంచి బయటికి వచ్చారు. కాస్త దూరం రాగానే శ్రీధర్ ఆటో పిలిచాడు. ఆటో రాగానే మీరు వెళ్ళండి, నేను మరో పని మీద వెళ్ళాలి అన్నాడు శ్రీధర్. కరుణ ఎక్కిన ఆటో వెళ్ళిపోయే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత కదిలాడు అతను. శ్రీధర్ తన పని చూసుకుని ఆదిశేషయ్య గారి ఇంటికి వచ్చేసరికి హాల్లో ఆదిశేషయ్య గారు, లాయరు రంగనాథం గారు మాట్లాడుకుంటున్నారు. నమస్కారం అన్నాడు శ్రీధర్ లాయర్ రంగనాథంతో. రారా అన్నారాయన. మీరు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అన్నాడు శ్రీధర్. పర్వాలేదు, సత్య నిన్ను రాగానే చెప్పమంది అన్నారు ఆదిశేషయ్య గారు. అలాగా అంటూ శ్రీధర్ మేడ మీదకి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి సత్య అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఏమిటి సత్య అంటూ ఆమెకెదురుగా కుర్చీలో కూర్చున్నాడు అతను. శ్రీధర్, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అంది సత్య. చెప్పు సత్య, అయినా ఇవాళ నువ్వు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు శ్రీధర్ ఆమెని పరీక్షగా చూస్తూ. ఓ నిమిషం తర్వాత సత్య చెప్పడం మొదలుపెట్టింది. కరుణను ఒప్పించే భారం మీది రంగనాథం గారు అన్నారు ఆదిశేషయ్య గారు. రంగనాథం గారు చిరునవ్వుతో, కరుణలాంటి పిల్ల అరుదుగా ఉంటారు ఆదిశేషయ్య గారు. అయినా ప్రయత్నం చేస్తాను అన్నాడు. అవును లాయర్, కరుణ నా ఆస్తిలో చిల్లుగవ్వ వద్దన్నది. అది ఆమె ఆత్మాభిమానంతో అన్నమాట అని నాకు తెలుసు. కానీ కరుణ పట్ల నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి అన్నారు ఆదిశేషయ్య గారు. ఈ విషయంలో ఆమెను బలవంత పెట్టడం మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎలాగూ గోపి చదువు బాధ్యత మీరు తీసుకున్నారు. అలాగే కరుణకు మంచి కుర్రవాణ్ణి చూసి పెళ్లికి ఒప్పించండి. మీరు ఇవ్వదలుచుకున్న ఆస్తి ఆమెకు చూసి కట్నం రూపంలో ఇవ్వండి. మీ కోరిక బాధ్యత రెండూ నెరవేరుతాయి అన్నాడు లాయర్ రంగనాథం. మీ ఆలోచన బాగుంది లాయరు, ఈ ఆలోచన తట్టలేదు నాకు. మరి మీరింకా కరుణ పెళ్లి ప్రయత్నాల్లో ఉంటారన్నమాటేగా నవ్వుతూ అన్నాడు రంగనాథం. తప్పకుండా, కానీ ఆగిపోయారు ఆదిశేషయ్య గారు. ఏమిటి మీ సందేహం? ఈ విషయంలో కరుణ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిదేమోనని అన్నారు సాలోచనగా ఆదిశేషయ్య గారు. అవును, మీరన్నది నిజమే. కరుణతో సంప్రదించండి, ఆ తర్వాతే ప్రయత్నాలు మొదలుపెట్టండి అన్నాడు రంగనాథం. అలాగే, కరుణకి సత్యకి వీలైతే ఒకేసారి జరిపిస్తాను వివాహాలు అన్నారు ఆదిశేషయ్య గారు. శుభం, మరి నే వెళ్ళొస్తాను అంటూ లేచారు రంగనాథం. మంచిది అన్నారు ఆదిశేషయ్య గారు కూడా లేస్తూ. సారీ సత్య అన్నాడు శ్రీధర్ ఆమె చెప్పినదంతా విని. శ్రీధర్ అంది ఆందోళనగా సత్య. నన్ను క్షమించు సత్య, ఆ దృష్టితో నిన్ను ఎప్పుడూ చూడలేదు. అయినా నేను నీకు ఏ విధంగానూ తగను అన్నాడు శ్రీధర్ మళ్ళీ. శ్రీధర్, ఆ విషయం ఆలోచించవలసింది నేను, నువ్వు కాదు. అసలు అది కాదు కారణం. నీ మనసులో వేరే ఏదో ఉంది. అది చెప్పకుండా నువ్వు ఒక్క మాటతో క్షమించమంటున్నావు అంది సత్య. అవును సత్య, సరిగ్గానే ఊహించావు. నా మనసులోని మాట ఇవాళే ఒకరికి చెప్పడం జరిగింది. దయచేసి ఇంకా ఈ విషయం మర్చిపో అని గదిలోంచి వెళ్ళిపోయాడు శ్రీధర్. ఆగు శ్రీధర్, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా నేను అని అడిగింది సత్య. వెళ్ళబోతున్నవాడాగి,
ఇందులో దాపిరికము రహస్యము ఏమీ లేదు సత్య. కరుణతోనే ఆ విషయం చెప్పడం జరిగింది అన్నాడు శ్రీధర్. కరుణ అంది ఆశ్చర్యంగా సత్య. అవును అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్. సత్య అలాగే ఆలోచనగా నిలబడిపోయింది. ఏం ఆలోచించారు కరుణ అని అడిగాడు శ్రీధర్. కరుణ ఒకసారి అతని కేసి చూసి, మీకు ఆశాభంగం కలిగించకూడదన్నారుగా అంది. అయితే మీరు అంగీకరించినట్టేగా అన్నాడు సంతోషంగా శ్రీధర్. కరుణ బొగ్గల్లో సిగ్గులు పూచాయి. థ్యాంక్స్ కరుణ, మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు శ్రీధర్ ఆనందంగా. కాని శ్రీధర్ అంటూ ఏదో చెప్పబోయి ఆగింది కరుణ. చెప్పండి కరుణ. సత్య పెళ్లి కూడా నిర్ణయం అయిన తర్వాతే మన విషయం తెలియాలి ఎవరికైనా అంది కరుణ. ఆ విషయం నాకు వదిలేయండి, ఆదిశేషయ్య గారితో నేను మాట్లాడతాను అన్నాడు శ్రీధర్. చాలా కష్టం మీద వేసుకుంటున్నారు పాపం అంది నవ్వుతూ కరుణ. కరుణ, మీకోసం ఏదైనా చేస్తాను, మీరు ఏం జవాబు చెబుతారోనని ఎన్నాళ్ళు ఎంత ఆరాటంగా గడిపాననుకున్నారు అన్నాడు ఉద్వేగంగా శ్రీధర్. అంది కరుణ. అవును కరుణ, మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా అని రాత్రింబవళ్ళు ఆలోచనలతోనే గడిపాను. ఒప్పుకోలేదనుకోండి ఏం చేసేవారు చిరునవ్వుతో అడిగింది కరుణ. ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత, నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఉండడు అనుకునేవాణ్ణి అన్నాడు శ్రీధర్. ఏమిటమ్మా అలా ఉన్నావు అని అడిగాడు ఆదిశేషయ్య గారు గదిలోకి వస్తూ. ఆలోచనలోంచి తేరుకుంటూ, ఏమీ లేదు నాన్న అంది సత్య. కాదమ్మా, వారం రోజులుగా నువ్వు అదోలా ఉంటున్నావు. నీ మనసులో ఏదైనా ఉంటే నాతో కూడా చెప్పకూడదా అమ్మా అన్నాడు ఆయన సత్య దగ్గరికి వచ్చి నిలబడుతూ. నాన్న, చెప్పుకోవటానికి నువ్వు తప్ప ఎవరున్నారు నాకు మాత్రం. నీవు నా బాధను పంచుకోగలవేమో కానీ దాన్ని చెరపలేవుగా అంది సత్య. సత్య ఆందోళనగా అన్నారు ఆదిశేషయ్య గారు. సత్య, నీకు ఏం కావాలో చెప్పు, అది తెచ్చివ్వగల ఆర్థిక స్తోమత నాకుంది అన్నారు ఆయన మళ్ళీ. అంది సత్య విరక్తిగా. ఎందుకమ్మా అంత నిరాశ నిస్పృహ అని అడిగారాయన. అవిగాక నాకు మిగిలిందేమిటి నాన్న? సత్య, అసలు విషయం చెప్పనే లేదు నువ్వు ఇంతవరకు అని గుర్తు చేశారు ఆదిశేషయ్య గారు. డబ్బుతో అన్నీ కొనగలమా నాన్న అని ఎదురు ప్రశ్న వేసింది సత్య. ఆయన మాట్లాడలేదు. సత్యనే చూస్తూ ఉండిపోయారు. అదంతా మన భ్రమ నాన్న. సిరి సంపదల మీద, ఆస్తిపాస్తుల మీద, అంతస్తు ఐశ్వర్యాల మీద కొందరికి మోజు ఉంటుంది. అందరూ వాటికి లోబడరు, లొంగిపోరు అంది సత్య మళ్ళీ. నాకు అర్థం కావటం లేదమ్మా, నువ్వు ఏమంటున్నావో అన్నారు ఆదిశేషయ్య గారు. అదే మంచిది నాన్న, ఈ డబ్బు అంతస్తు ఇవాళ ఎందుకు పనికిరానిదిగా కనిపిస్తున్నాయి నాకు అంది సత్య. అంత విరక్తి కలగటానికి కారణం ఏమిటో చెప్పకూడదా అమ్మా? కూతురు బాధ తీర్చటానికి ఏ తండ్రి అయినా ఎప్పుడూ వెనకాడడమ్మా అన్నారు ఆదిశేషయ్య గారు. చాలా పొరపాటు పడుతున్నావు నాన్న. ఎవరి కర్మకు ఎవరు కర్తలు. సత్య, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంటికి నీ మనసులోని మాట నాకు చెప్పటానికి అంత అభ్యంతరమైతే చెప్పవద్దులే. కానీ నువ్వు ఎప్పటిలా నవ్వుతూ కనిపిస్తే చాలు అన్నారు ఆదిశేషయ్య గారు చివరి ప్రయత్నంగా. అదే నాన్న నేను ప్రయత్నిస్తున్నది. మనం బాధపడుతున్నామని 10 మందికి అది తెలియనవసరం లేదు. కానీ నా ప్రయత్నం విఫలమైంది అంది సత్య. సత్య, మీ అమ్మ పోయిన తర్వాత నాకు చేతనైనంత వరకు నీకు ఏ లోటు రానివ్వకుండా పెంచాను. డబ్బుతో ఎన్ని సుఖాలు సౌఖ్యాలు ఇవ్వగలనో అన్ని అదృష్టవశాత్తు నీకు ఇవ్వగలిగాను. కానీ చూడు, ఇవాళ నీ బాధ ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను అన్నారు ఆదిశేషయ్య గారు. నాన్న, దయచేసి ఇంకా ఈ విషయం మర్చిపోదాం అంది సత్య. అంతేనమ్మా? అవును నాన్న, ఈ బాధని మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాను నేను. నువ్వు చెప్పినట్టు ఎప్పటిలా నవ్వుతూ కనిపిస్తాను అంది సత్య పేలవంగా నవ్వుతూ. గుండెల్లో బాధ దాచుకుని పైకి నవ్వుతూ కనిపిస్తావా సత్య బాధగా అడిగారు ఆదిశేషయ్య గారు. నువ్వు చెప్పింది అడిగింది అదేగా నాన్న అంది సత్య. కానీ నా ఉద్దేశం అది కాదమ్మా. నీ మనసులోని బాధ ఏమిటో చెబితే అది తీర్చటానికి ఎంత కష్టమైనా భరిస్తాను నేను. నా బాధ తీర్చటానికి నువ్వు కష్టపడతావా నాన్న? అప్పుడు నువ్వు ఆ బరువు మోస్తుంటే నేను ఆనందంగా ఉండనా అంది సత్య. తప్పదమ్మా, చిన్నవాళ్ల మంచి చెడ్డను చూడటానికేగా పెద్దవాళ్ళు ఉన్నది. నిజమే నాన్న, కానీ ఒక్కోసారి పిల్లల కోరికలు పెద్దవాళ్ళు తీర్చలేనివిగా, వాళ్ళ మాటలు ఓర్చుకోలేనివిగా కూడా ఉంటాయి. సత్య, అవును నాన్న, నేనన్న దాంట్లో అబద్ధం లేదని మీకు తెలుసు. అయినా ఇక నుంచి మీరు చెప్పినట్లే చేస్తాను నాన్న అంది సత్య. ఎందుకు సత్య నన్ను ఇలా మాటలతో బాధ పెడతావు బాధగా అన్నారు ఆదిశేషయ్య గారు.
నన్ను క్షమించు నాన్నా. మనలో మనకి క్షమాపణలేమిటమ్మా? సరే, నీ ఇష్టం. కానీ ఈ ఆలోచన నుంచి నువ్వు బయటపడితే అంతే చాలు. నా ప్రయత్నం అదే నాన్నా. ఆదిశేషయ్య గారు సత్య గదిలోంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా సత్య అలాగే కూర్చుండిపోయింది. ఆమెకు మాటి మాటికి శ్రీధర్ అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. శ్రీధర్, ఎంతగా నిన్ను ప్రేమించాను, నువ్వంటే ఎంత అభిమానంగా ఉంటూ వచ్చాను అనుకుంది. కోరుకున్నది దొరకపోవటమే నా జీవితంలోని చిత్రం అనుకున్నది సత్య బేలగా. కన్నీళ్లు ఆమె చెంపల మీదుగా కారి జాకెట్ మీద పడి ఇంకిపోతున్నాయి. శ్రీధర్ ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆదిశేషయ్య గారు అతని గదిలోకి వచ్చాడు. శ్రీధర్ అని పిలిచారు ఆదిశేషయ్య గారు. అతను తలెత్తి, మీరా, ఏమిటి సార్ అని అడిగాడు. ఆదిశేషయ్య గారు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, కాసేపు నువ్వు చేసే పని ఆపి నేను చెప్పేది వింటావా అని అన్నాడు. శ్రీధర్ ఆ కాగితాలు మడిచి ఫైల్లో పెట్టి, చెప్పండి సార్ అన్నాడు. ఆయన ఓ నిమిషం తర్వాత, ఇది ఆఫీసు విషయం కాదు శ్రీధర్, నా ఆంతరంగిక విషయం అన్నారు. శ్రీధర్, కరుణ, సత్య ఇద్దరూ ఇవాళ నాకు సమస్యలుగా నిలిచారు. కరుణకు నా ఆస్తిలో ఏమీ అక్కర్లేదు. గోపికి చెప్పించే చదువు భారం నేను తీసుకోవటమే తనకి నేను చేసిన మహోపకారం అంటుంది. కానీ కరుణ అలా అందని నేను ఊరుకోగలనా శ్రీధర్? అయితే కరుణ మాత్రం మొండిగా ఉంది ఈ విషయంలో ఆగారు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ ఆయన చెప్పినది విని చిన్నగా నవ్వుకున్నారు. తనకి తెలుసు కరుణ ఆత్మాభిమానం గల వ్యక్తి అని. అందుకే ఆదిశేషయ్య గారు అన్నదానికి ఆమె ఒప్పుకోలేదు. అందుకే ఈయన చాలా బాధపడుతున్నాడు. శ్రీధర్, వింటున్నావా అని అడిగాడు ఆదిశేషయ్య గారు. వింటున్నా సార్ అన్నాడు శ్రీధర్. ఇక సత్య, మొన్నటి నుంచి సత్య ప్రవర్తన అదోలా ఉంది. ఏదో విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతుంది. ఏమిటో చెప్పదు. ఇదివరలో ఉండే ఆ చలాకీతనం, ఉత్సాహం అన్నీ ఇప్పుడు సత్యలో చచ్చిపోయాయి శ్రీధర్. కారణం తెలియదు. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు నిద్ర పట్టడం లేదు, తిండి సహించటం లేదు. ఆ ఆస్తి, అంతస్తు ఎవరికోసమైతే సంపాదించానో వాళ్ళకి ఇవి అక్కర్లేదు అన్నారు ఆదిశేషయ్య గారు. మీరు అనవసరంగా చిన్న చిన్న విషయాలని పెద్దవిగా ఊహించుకుని బాధపడుతున్నారనిపిస్తుంది అన్నాడు శ్రీధర్. ఆదిశేషయ్య గారు మాట్లాడలేదు. కరుణకు మీరు ఆమె గతమంతా చెప్పారు. సంస్కారవంతురాలు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకుంది. గతించిన గతం గురించి బాధపడుతూ ముందు జీవితాన్ని పాడు చేసుకునే రకం కాదు కరుణ. ఇక మీరు చెప్పిన ఆస్తి సంగతి నిజమే. ఆమెకి ఏదో ఇవ్వాలని మీరు మీ బాధ్యతగా తాపత్రయపడటంలో తప్పులేదు. అది సహజం కూడా. కానీ నిజానికి ఆమె ఎందుకు అంగీకరించాలి? ఉద్యోగం ఇప్పించారు. అది ఆమె అర్హతను బట్టి దొరికిన ఉద్యోగం. కానీ అది మీ వల్లే లభించింది. అందుకు ఆమె కృతజ్ఞతగా భావించి ఉంటుంది. కరుణ విషయంలో మీరు అనవసరంగా బాధపడుతున్నారనిపిస్తుంది అని చెప్పటం ఆపాడు శ్రీధర్. ఆదిశేషయ్య గారి కంటికి ఆ క్షణంలో తను రోజు చూస్తున్న శ్రీధర్ కాక మరో వ్యక్తిలా కనిపించాడు. శ్రీధర్, కరుణను నువ్వు అర్థం చేసుకున్నంతగా నేనే అర్థం చేసుకునే మాట నిజం. కానీ ఒక సందేహం తీరుస్తావా? కరుణను నువ్వు ఎంతో సన్నిహితంగా పరిశీలిస్తే కానీ ఇదంతా ఎనలైజ్ చేసి ఉండటానికి వీల్లేదు, అవునా? శ్రీధర్ ఒక్క క్షణం తటపటాయించి, అవును సార్, మీతో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. కరుణను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు శ్రీధర్ ఎంతో శక్తి కూడ తీసుకుని. ఈజీ అని ఆశ్చర్యపోయారు ఆదిశేషయ్య గారు. అవును సార్. కరుణ ఏమంది అని కుతూహలంగా అడిగారాయన. ఒప్పుకుంది సార్ అని సిగ్గుపడుతూ చెప్పాడు శ్రీధర్. చాలా అదృష్టవంతుడివి శ్రీధర్. ఒక్కోసారి పెద్దవాడు కుదిర్చిన సంబంధాల కంటే కూడా చిన్నవాళ్లే పరస్పరం మనసు తెలుసుకుని వివాహం చేసుకుంటేనే మంచిదనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ అన్నారు చిరునవ్వుతో ఆదిశేషయ్య గారు. కానీ అని ఆగిపోయారు శ్రీధర్. ఏమిటి? కానీ కరుణ సత్య వివాహం కూడా సెటిల్ అయ్యే వరకు ఆగమంది సార్. సత్య విషయం నాకేం అర్థం కావటం లేదు శ్రీధర్ అన్నారాయన మెల్లిగా. మీరు ఆ విషయంలో విచారించకండి సార్, నేను సత్యను కలిసి మాట్లాడతాను అన్నాడు శ్రీధర్. థ్యాంక్ యూ శ్రీధర్ అంటూ ఆదిశేషయ్య గారు ఆ గదిలోంచి వెళ్ళిపోయారు. సత్య, నాన్నగారు నీ గురించి చాలా వర్రీ అవుతున్నారు. నీ మనసులో బాధ ఏదైనా ఉంటే అది మేం వినకూడదా అని అడిగాడు మెల్లిగా శ్రీధర్. శ్రీధర్, నువ్వు నిజంగా తెలిసే అడుగుతున్నావో లేక తెలియకే అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అంది సత్య అదే చిరునవ్వుతో. సత్య, నా ప్రశ్న నీకు నవ్వులాటగా అనిపించటం నా దురదృష్టం అన్నాడు శ్రీధర్. అంతలోనే సత్య గంభీరంగా మారిపోయి, దురదృష్టం నీది కాదు శ్రీధర్, నాది అంది.
ఓ సారీ, నేను అనవసరంగా బాధ పెడితే క్షమించు. ప్రతి చిన్నదానికి క్షమించమని అడుగుతూ ఆ పదానికున్న విలువ తీసేయకు శ్రీధర్. ఇదివరలో ఒకసారి ఇలాగే అన్నావు నాతో. ఎప్పుడో గుర్తుంది కదూ అంది సత్య తన్నే సూటిగా చూస్తూ. గుర్తుంది సత్య, కానీ ఒక విషయం, కరుణతో నా వివాహం ఇప్పుడప్పుడే జరగదు అన్నాడు శ్రీధర్. ఎందుకని? నాన్నగారు నీ వివాహ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బాధ్యత తీరాలని ఆయన తాపత్రయం. కానీ నువ్వు అర్థం చేసుకోవటం లేదు. కరుణ కూడా ఆయనలాగే ఆరాటపడుతుంది నీ గురించి. అందుకనే అప్పటి వరకు మా పెళ్లి మాట ఎత్తవద్దంది అన్నాడు శ్రీధర్ గబగబా. వింటున్న సత్యమోహంలో రంగులు మారాయి. కాసేపటికి తేరుకుంటూ, అలా అన్నదా కరుణ అంది మెల్లిగా. అవును సత్య, ఈ విషయం చెప్పటానికి నేను వచ్చాను అని లేచాడు శ్రీధర్. శ్రీధర్, నేను ఇంతమందిని బాధ పెడుతున్నానని నిజంగా నాకు తెలియదు. ఆ బాధ ఏదో నేనే అనుభవిస్తున్నాననుకున్నాను. కానీ ఇప్పుడు నా పొరపాటు తెలిసి వచ్చింది. నాన్నగారితో చెప్పు శ్రీధర్, ఆయన ఇష్ట ప్రకారమే జరగనివ్వమని అంది సత్య తల వంచుకుని. చాలా థ్యాంక్స్ సత్య అన్నాడు ఆనందంగా శ్రీధర్. సత్య చిన్నగా నవ్వింది. శ్రీధర్ ఉత్సాహంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. అతని మనసు తేలికపడింది. అడుగులు బలంగా పడుతున్నాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.